విశ్వక్ గారు సార్ ఇందాక మోడల్ కాని మోడల్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్గా మీ డీజేటీలో ఆ క్యారెక్టర్గా కనిపించింది నాకు. ఓకే. ఆయన కూడా ఏదో బ్రాండ్స్ అవి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా, కొంచెం అలా ఏదైనా ఉంటుందా? కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే, అక్కడ డీజే అంత టాలెంట్ లేకపోయినా బాగా ఎక్కువ ఊహించుకోవడం. లేదు సార్, హీఈస్ ఎ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు. అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అన్నమాట. తన మదర్ మూవీస్లో మేకప్ ఆర్టిస్ట్, యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది. సో సింగిల్ మదర్ వీడిని పెంచుతుంది అనమాట. సో పార్లర్ ఈస్ హిస్ లాస్ట్ థింగ్, లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్ మిగిలిపోయింది అది. సో హీ వాంటెడ్ టు చూస్ అంటే బ్యూటీషియన్ అనేది వాడు ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటాడు. సో హీజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్. అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో వాడి మీద వేసుకోవాల్సి వచ్చింది అన్నదే సినిమా. ఓకే. అంటే లేడీ గెటప్లో బాగా జీవించేసినట్టున్నారు. బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు. మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా? మీరు ఏం చేసినా బాగా చేస్తారు కదా. థ్యాంక్ యూ సార్. సాహు గారు సార్, బాలకృష్ణ గారితో ఒక పెద్ద సినిమా చేశారు, ఇప్పుడు విశ్వక్ గారితో సినిమా చేస్తున్నారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారితో చేస్తున్నారు ఒక సినిమా, నెక్స్ట్ చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నారు. వరుస పెట్టి అసలు నాన్ స్టాప్గా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ మీరు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏంటి షైన్ స్క్రీన్స్కి ఏంటి టార్గెట్, ఏంటి మీది, ఏంటి ఏం పెట్టుకున్నారు ఇండస్ట్రీలో? చాలా స్లో ప్రొడ్యూసర్ సార్, నాకన్నా బిజీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరీ హంబుల్గా చెప్తున్నారు. కాదండి, ఎంతమందికి ఉన్నాయి అడ్వాన్స్లు లెక్కలేదు కదా ఇప్పుడు దాకా. లేదు అవన్నీ ఎందుకు లేను కానీ, బట్ మంచి మూవీస్ చేద్దాం అనేది ఒక ఇంటెన్షన్ అయితే ఉందండి. అందుకనే డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఇప్పుడు ఇది యాక్చువల్ డైరెక్టర్ కూడా చాలామందికి చెప్పున్నాడు ఈ కథ. సో అందరూ ఇది వర్కౌట్ అవ్వదులేదు, లేకపోతే అందరూ చేయలే హీరోలు అన్నాక వచ్చినప్పుడు ఒక అటెంప్ట్ చేద్దామని చేసిన కథ